నమస్కారం ఫ్రెండ్స్. సో న్యాయం మాట్లాడితే ఇది పెయిడ్ ఆర్టిస్టులని ఒక ఏమంటారు జెన్యున్ గా ప్రజల నుంచి ఏమంటారు ఉద్యమం వస్తే ఇది మార్వాడి గో బ్యాక్ అనేది. సో అంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తా అంటే ఈ బీజేపీ సానుభూతి పరులు ఎంత ఏమంటారు ఎంత సొక్కపు నీతి సొక్కపు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది ఎదవలు. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, మరి ఉండొచ్చు అయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందిరా అయ్యా? ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఫలానా తెలంగాణ వ్యక్తి అహ్మదాబాద్ లో ఫలానా ఏది ఇప్పుడు మా బావ ఉన్నాడు, ఓకే, మా సొంత బావ, నాకు ఇద్దరు చెల్లెలు, నాకంటే చిన్నోళ్ళు. సో చిన్న చెల్లె హస్బెండ్ ఆయనకు అహ్మదాబాద్ లో జాబ్ వచ్చింది. ఎక్కడ? నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో అందులో జాబ్ వచ్చింది. పోయిండు, అక్కడ అహ్మదాబాద్ లో జాబ్ చేసుకున్నాడు. ఆయనకు వచ్చిన జీతము అక్కడ ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన వస్తువులు కొనుక్కున్నాడు, అక్కడ లోకల్ వ్యాపారస్తులకు లాభమైంది. సో అట్లాంటి వాళ్ళతో ఎవరికి కూడా ఉంటది? ఫలానా గుజరాత్ ఆయన్నో, ఫలానా రాజస్థాన్ ఆయన్నో, ఇక్కడ ఆయనకి జాబ్ వచ్చింది ఐటీ కంపెనీలను, లేకపోతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను, లేకపోతే డిఆర్డిఓలను, ఇక్రిసాట్లను ఇలానో జాబ్ వచ్చింది. ఆయన జాబ్ చేసుకుంటున్నాడు, ఆయన జీతం వస్తుంది, ఏదో రెస్టారెంట్ పోతున్నాడు, తింటున్నాడు, ఏది ఇక్కడ ఎకానమీకి యూజ్ అవుతుంది, జిఎస్టీ కడుతున్నాడు. సో అట్లాంటి వాళ్ళతోటి ఎవరికి సమస్య ఉంది? అట్లాంటి వాళ్ళని పొమ్మని మేము అంటలేమే. ఇక్కడ అర్థం చేసుకోవాలి దయచేసి. అంటే ఈ అలా నీతి వాక్యాలు వల్లే వేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అంటే, ఇక్కడ ఎకానమీకి సహకరిస్తే ఇక్కడ వాళ్ళకి ఎవరైతే ఎవరి కట్టిన ట్యాక్స్ డబ్బుల మీద ఈ ప్రాంతం డెవలప్ అయిందో, ఈ నగరం అయిందో, ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ అనుకూలంగా ఉండడానికి కావాల్సిన రోడ్లు, వసతులు ఎవరి ట్యాక్సుల ద్వారా అది నిర్మితమైందో, వాళ్ళ అస్తిత్వాన్ని పోయే విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఎందుకు ఉండనిస్తారా? ఎక్కడ చెప్పిండు? రాజ్యాంగంలో ఎక్కడ చెప్పిండు? ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు భారతదేశం అని చెప్పిండు, కరెక్టే. కానీ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేస్తా అనేది లేకుండా చేస్తుంటే కూడా ఉండనిస్తా అని ఎవరన్నారు? అక్కడ శివసేన బీహార్ వాళ్ళు ఇట్లనే వచ్చి, యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే ఊకున్నారా శివసేన వాళ్ళు? మనం ఊకున్నామా? సింగరేణి కాలరీస్ కొత్తగూడెంలో, ఏది మన ఖమ్మం, అక్కడ సింగరేణి కాలరీస్ లో అక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నటువంటి తెలంగాణ ఫుల్ టైం ఎంప్లాయీస్ ని తీసేసి ఆంధ్ర వాళ్ళు పార్ట్ టైం ఉన్న వాళ్ళని ఫుల్ టైం చేస్తే రాలే ఉద్యమాలు? 69 నుంచి ఉద్యమాలు రాలే? 300 మందిని చంపలే? ముల్కీ రూల్స్ ఎందుకు పెట్టినాం? ఆ ముల్కీ అంటే ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళు మూలవాసులని అర్థం. ఈ మూలవాసన కాదని నాన్ ముల్కీ చేస్తే దాన్ని కొట్లాడితే దానికి ఇక్కడ లోకల్లోనే భూములు కొనుక్కోవాలని చెప్పలే? అవునా కాదా? తర్వాత ఏది దాన్ని అబ్యూజ్ చేసి మళ్ళీ 610 జీవో అని 610 ఫార్ములా అని దాన్ని ఇంప్లిమెంట్ చేయక ఇట్లా అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు గంత ఎందుకు రాబాయ్? గంత ఎందుకు? ఇప్పుడు దుబాయ్కో ఇస్లామిక్ కంట్రీస్ పోదాం, ఆడ మన తెలంగాణని జాగా కొనుక్కొనిస్తారా? చెప్పండి. అక్కడ మనకి భూమి కొనుక్కునే హక్కు ఉందా? ఎన్ని రోజులైనా కిరాయి ఉండాలి కదా, టెనెంటే ఉండాలి కదా. ఇప్పుడు ట్రంప్ గారు ఇండియన్స్ ని హైర్ చేసుకోవద్దని ఎందుకు చెప్పిండు? అమెరికా చట్టాలలో ఎక్కడ ఉందా? అంటే ట్రంప్ గారికి ఏమనిపిస్తుంది? వాళ్ళ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా ఉంది, వాళ్ళ కల్చర్ కి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే మోసం చేసే విధంగా ఉంది, ఇక్కడ చట్టాలు పాటిస్తలేరు అని ఆయనకి ఎక్కడో అనిపించింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. బతుకు తెరువు కోసం వచ్చినోడిని ఎవడేమంటలేడు, ప్రపంచంలో ఎక్కడేమంటలేడు, తెలంగాణ కూడా ఏమంటలేడు. మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే మరి మాకు బతుకు తెరువు మమ్మల్ని అడుక్కోవడానికి వచ్చి మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం రా? ఎవడుకుంటున్నాడు? మేం కాదు. మేము గుజరాత్ పోయి అక్కడ మేము మొత్తం వ్యాపారాలను మేము టేక్ ఓవర్ చేస్తామంటే ఊరుకుంటాడా గుజరాత్ వాడు? తెలంగాణడు పోయి ఆ కర్నూలునో గెన్నో ఒక వ్యాపారం చేద్దామని పోతే మొత్తం కాలబెట్టిరు అని, మొత్తం ట్రాక్టర్ అని యొక్క వెహికల్. పోనీ లెక్క పెడదాం, తెలంగాణలో గుజరాతీ మార్వాడీలు ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎన్ని షాపులు ఉన్నాయి? గుజరాత్లో తెలంగాణలో ఎన్ని షాపులు ఉన్నాయి? గుజరాత్ దూరం, ఓకే, వాడు దూరం ఉన్నవాడు ఇక్కడికి రాగలుగుతాడు. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, గుజరాత్ వదిలేసాయి.
ఏది పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, ఆంధ్రలో తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఆంధ్రలో ఎంతమంది వ్యాపారం చేసుకుంటారు. అంటే ఏమంటారు ఈ బాడకవులు? తెలంగాణలో తాగుబోతులు, తిరుగుబోతులు, ఇంకో బోతులు అని చెప్తారు. ఎవరు? తెలంగాణలో తిరుగుబోతులు అయితే కూకట్పల్లిలో యువతి సంసారియో యువతి వ్యభిచారినో తెలియకుండా దొమ్మరేషాలు వేస్తుంది, ఆ యొక్క ఇది ఒళ్ళమ్ముకుంటుంది. ఎవర్రా? హైదరాబాద్ తెలంగాణ కల్చర్లో ఎవరు యాదగిరి గుట్ట కానో ఎక్కడన్నా ఇది వేములవాడ కానో ఏదైనా యొక్క ఫేమస్ గుళ్ళ ఉన్న దగ్గర ఎవరో వాళ్ళని ఆ మురికి కూపంలోకి దింపిన వాళ్ళు రెడ్ లైట్ ఏరియాలో అక్కడ వాళ్ళకి తెలియకుండా ఆ మురికి కూపంలో దిగిన అత్యంత కటిక పేదవాళ్ళు, వాళ్ళు చూస్తేనే గలీజ్ ఉంటుంది, అట్లా వాసన వచ్చేటోళ్ళు, వాళ్ళు ఎవరో చేసేటోళ్ళు, వీడికి ఏదో ఎక్కడ గతి లేక పోయేటోడు ఈడవడు పోయి 4 రోగాలు అంటించుకొని వచ్చేటోడు. ఇవాళ యువతి పతితనో యువతి ఇంకోటో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చిర్రా? సినిమాల్లో చూడు, అది హీరోయిన్ అవుతుంటది. తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఉంటే నార్త్ ఇండియన్ ఉంటుంది, లేదు అంటే ఇది ఆంధ్ర ఉంటుంది. ఇప్పటి మీరు గుంటూరు పోండి, బట్టలు లేకుండా బరి బట్టలు నాట్యం చేస్తారు. ఈ డాన్సులు చేసే కల్చరు, చిన్నీళ్ళ కల్చరు ఇక లేదు. ఇక మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టుకుంటా, మా కల్చర్ని దెబ్బ కొట్టుకుంటా, ఆడు సగృహ ఫుడ్స్ అంటాడు, ఈడొచ్చేసి మార్వాడి ఫుడ్స్ అంటాడు. మళ్ళీ ఒక్కడన వాని పూతరేకులు తినమంటాడు, కానీ మా సకినాలు వాడు తిన్నాడు, వీడు తిన్నాడు. వాడిని డాడూస్ లడ్డు తినమంటాడు, వీడు పూతరేకులు తినమంటాడు, కానీ వాడు కజ్జికాయలు తినమంటాడు, కానీ మనం ఏం తినడాడు. అంటే మన జాగాలకు వచ్చి మనం వాడి జాగాలకు పోతే వాడు చెప్పినట్టు ఇందాం అనుకుందాం. వాడు మన జాగాలకు వచ్చి మన అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే ఎట్లా చూసుకుంటా కూర్చోమంటావు? ఆంధ్రోడో లేకపోతే ఆ గుజరాతోడో మార్వాడోడో ఇచ్చిన ట్యాక్స్ డబ్బులతోటి మా నిజాం గారు నయా పూలు కట్టిండా, పురాణ పూలు కట్టిండా, మా కుతుబ్ షాయిల్ హైదరాబాద్ నగరం నిర్మించిరా, చార్మినార్ హైదరాబాద్కి ఐకాన్లో అలా మార్వాడని పైసలు ఉన్నాయా, ఆంధ్రోని పైసలు ఉన్నాయా? కాదు, ఇలా అసెంబ్లీ భవనం నిజాం గారు కట్టారు. అలా ఆంధ్రోడు ఎన్ని పైసలు ఇచ్చిండు, గుజరాతోడు ఎన్ని ఇచ్చిండు, రాజస్థానోడు ఎన్ని ఇచ్చిండు? మా తెలంగాణ కాదు, మేము తిరుగుబోతులం అయితే తాగుబోతులం ఇట్లా అయితే మరి మాకు తిండోడు పెడుతుండ్రా? ఆంధ్రోడు పెడుతుండా, రాజస్థానోడు పెడుతుండా, గుజరాతోడు పెడుతుండా? చెప్పండి. మా పొద్దుగాలైతే పనిచేసి 3 పొరగాలని చదివించి పెద్దగా చేసాడు, కానీ అయ్యా ఆంధ్రోడికి మాకు ఇవ్వలేదు, ఏ గుజరాతోడు ఇవ్వలేదు, ఏ రాజస్థానోడు ఇవ్వలేదు. తెలంగాణలో తాగితే తింటే మరి ఎవడు పెడుతున్నా మాకు తిండి? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఇంతమందికి రుణమాఫీ చేసిండు. ఆ రుణమాఫీ తీసుకున్న వాళ్ళు మరి ఆ రుణం ఏం చేసి తాగింది తిన్నారా? వాళ్ళు వ్యవసాయం చేయలే, పంటలు పండిస్తున్న రైతులు వాళ్ళు పొద్దుగాలు అయితే తాకుండా కూర్చున్నారా? తాకుండా కూర్చుంటే మరి నగలోడు కడతాడు, ఆ యొక్క పంటోడు కొత్తాడు, పంటోడు ఇది చేస్తాడు. ఏం మాట్లాడతారు? పొద్దుగాలు వేస్తే మీ స్వార్థం కోసం, మీ దోపిడీ కోసం పక్వ మీద బురద వెళ్తూనే ఉంటారా? ఇది ఒక్క బీజేపీ సంకనాకే పార్టీలు తప్ప అందరు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు దొబ్బేయమంటున్నారు. ఎందుకంటున్నారు? అది ఒక్కటి ఇన్సిడెంట్ గురించి అది జరుగుతుంది, అది లీగల్ గా ఏం జరగాలన్నా జరుగుతుంది. అది దళితుని కొట్టిన విషయంలో దాని గురించి కాదు ఇక్కడ. అది ఇప్పుడు అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నది, అది ట్రిగ్గర్ అయింది అంతే. ఇప్పుడు ఆ యొక్క ఆంధ్ర గోబ్యాక్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, కడుపులా ఉండి ఆ కొత్తగూడెం లైన్ దాంతో ట్రిగ్గర్ అయింది. ఎప్పుడైనా అట్లే అయితే ఉద్యమాలు చూసి 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. అట్లా ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ట్రిగ్గర్ ఆల్రెడీ వాళ్ళ కడుపులో ఉన్నది ఎప్పటి నుంచో, కాకపోతే ఇది ట్రిగ్గర్ చేసింది అంతే. ఆ బాంబు పెడితే బాంబు లోపల ఆ మెటీరియల్ అంతా ఉంటది, ఆ తోకకు మంట అంటించుడే ఉంటది. మంట ఒకటే కాదు, ఆ లోపల బాంబు తయారు చేసినప్పుడే అలా ఉన్నది, అలా మొత్తం మంట అంటించుడు అనేదే అది ట్రిగ్గర్ అయింది. ఇక్కడ కూడా అంతే. వాడు ఈడికొచ్చి ఇక్కడున్న ప్రజల్ని పట్టుకొని కమ్ జాతి వాళ్ళ అన్నాడు. కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడు ఎవరిని నొప్పి కాలేదు? వీళ్ళకి చక్రధర్ గౌడ్కి నొప్పి కాలేదు, ఆ మాధవిలతకి నొప్పి కాలేదు, దాని పేరేందో అది మౌనికా శంకర్కి నొప్పి కాలేదు, బండి సంజయ్ గారికి నొప్పి కాలేదు. కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడు మన హిందువుల మన తోటి హిందువుని కమ్ జాతి వాళ్ళ అంటే ఎట్లా రా, వాని నార్త్ ఇండియా కల్చర్ని వాని యొక్క ఈ వర్ణ వ్యవస్థ మన దగ్గర ఎట్లా పెడతారా అని ఎవడు అడగలే. వీడు బలహీనునికి సపోర్ట్ చేయాల్సింది బలిసినోనికి సపోర్ట్ చేస్తుంది బాడుకోవాలి. ఎందుకని? ఆ బలిసినోడు వాడు దోసుకున్న దానికి వీళ్ళు వాటాలు ఇస్తాడు. గది అంటే వీని స్వార్థం తప్ప
అరే ఇది తప్పు రైటు వాడు ఎట్లా కమ్ జాతి వాళ్ళు అవుతారా, అందరం అమ్మ కడుపులకి ఒకటే తీరు వచ్చినాం కదరా, అందరికి ఒకటే తీరు ఎండ కొడుతుందా అనే ఇంగిత జ్ఞానం ఈ బాడుకోళ్ళకి ఎందుకు లేదు అంటే వీని స్వార్థం తప్ప ఏమి లేదని అర్థం. బీజేపీ సానుభూతి పరులు తప్ప మిగతా అందరూ పొట్టు తిడుతున్నారు. ఒకే ఒక కారణం, అందరు నొప్పి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏది వ్యాపారం చేసుకుంటుండే తప్పు కాదు, ధర్మం ఇప్పుడు వాడిని మోడీ గారికి ఓటేస్తే ఎవడు తప్పు పడతలేడు. కానీ నువ్వు మోసం చేసి ఓట్లు దొంగతనం చేస్తే ఆ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ దుబ్బ పెడితే తప్పు అంటున్నాం. ధర్మయుద్ధం చేస్తే ఎవడు తప్పు అన్నారా? వాడు రథం తీసినాక వాడిని కొట్లాడితే నువ్వు గెలుస్తావు వాడు గెలుస్తావు అంటే ఎందుకు కొట్లాడుంటుంది? వాడిని శిఖండిని అడ్డం పెట్టి వాడిని ఎందుకు వానికి రాకుండా చేస్తా అంటే తప్పు కదా. అరే నేను రాజస్వాలో ఉన్నారా, నేను ఇవాళ రాలేనురా, నేను తర్వాత వస్తారా అంటే కూడా ఆమె బట్టలు ఇప్పేసి గుంజుకొస్తే తప్పు అంటున్నాం. రైట్? ఆమె బట్టల మీద ఆమె రజస్వాల లేనప్పుడు తీసుకొని వస్తే ఎవడు తప్పు అన్నారా? ధర్మయుద్ధం చేస్తే ఎవడు తప్పు అంటలేడు. వాడిని ఏళ్ళు కడి చేపిస్తే తప్పు అంటున్నాం. వాడు తపస్సు చేసుకుంటే వీడి తలకాయ నరికెత్తే తప్పు అంటున్నాం. ధర్మయుద్ధం చేస్తే ఎవడు అంటలేడు. నువ్వు ఏం చెప్పినావో ఏం చేసినావో ప్రజలకు చెప్పు. కాంగ్రెస్ వాడు వాడు చెప్తాడు, బీజేపీ వాడు ఆడు చెప్తాడు. ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అందరు ప్రజలు దొంగలు ఉన్నారు అనుకో, వాళ్ళందరూ కలిసి దొంగలందరూ ఇంకో పెద్ద దొంగ నాయకుడు ఎన్నుకుంటారు కదా. అప్పుడు మేమేం చేయగలుగుతాం? బాగా చేస్తాం. అరే నీకు నష్టమవుతుందిరా అని అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ కానీ ఎన్నుకునే ప్రాసెస్ని దొబ్బబెట్టకు. ధర్మయుద్ధం చేయరా? ఒకడు గెలుస్తాడో ఒకడు ఓడతాడు, ఏమున్నది అలా? ఇవాళ ఓడినోడు రేపు మళ్ళీ గెలుస్తాడు, ఇవాళ గెలిచినోడు రేపు ఓడతాడు. అది ప్రజల ఇష్టం. కానీ యుద్ధం అయితే ధర్మం చేయాలి కదా. నువ్వు కత్తులు కటాలు పట్టుకొని వచ్చి వాని దగ్గర కత్తి లేకుండా ఏం లేకుండా చేస్తే వాడు ఎట్లా కొట్లాడతారా నీతోటి? దాన్ని అంటారు యుద్ధం అని. సమవుజ్జీల మధ్య యుద్ధం చేస్తేనే యుద్ధం అంటారు. అందుకని యుద్ధం చేయాలంటే కూడా 100 రూల్స్ పెట్టేటోళ్ళు. పొద్దుగాల వేయాలి, చీకటైనాక చేయొద్దు, వాడి కత్తి మీద కింద పడితే వాళ్ళు కత్తి తీసుకునే దాకా అవకాశం ఇవ్వాలి, ఇట్లా 100 రూల్స్ ఉండే. దాన్నే అంటారు ఇప్పటికి కూడా. మీరు బాక్సింగ్ ఒలింపిక్స్ లో వెళ్ళనవో అది ధర్మయుద్ధం. వాడికి అన్ని విధాలు రెడీ ఉన్నప్పుడే చేపిస్తారు. అర్థమైందా? సో కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. అయితే ఈ క్రమంలో ఏమంటున్నాం,